వెల్కమ్ టు టీ సాట్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ అశోక్ నగర్. మై డియర్ ఫ్రెండ్స్, మనం భూ సంస్కరణల గురించి డిస్కస్ చేస్తున్నాం. భూ సంస్కరణలో కూడా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భూ సంస్కరణలు, అందులో ప్రత్యేకంగా జమీందారీ విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి జమీందారీ పద్ధతులు ఉన్నాయన్నటువంటి దాన్ని చూసాం. జాగీర్లు అనేటువంటిది ఒక సిస్టాన్ని మనం చూసాం. మరి ఈ జాగీర్లలో రకాలను చూసాం. జాగీర్ అంటే ఏంటి అనేది లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం. ఎవరైతే నైజాం నవాబ్ యొక్క గౌరవాన్ని నిలబెడతారో వారికి, మరి అదేవిధంగా నైజాం నవాబుకు ప్రత్యేకంగా సేవలు చేసినటువంటి వారికి దానదత్తం చేసేటువంటి గ్రామాలనే జాగీర్లు అంటారు అని మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. మరి ఈ జాగీర్లలో రకాలు ఉన్నాయి. ఆ జాగీర్లలో ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయి అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చర్చిద్దాం. మొదటిది చూస్తే పాయిగా జమియాత్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టర్మినాలజీ మీదనే క్వశ్చన్ అడుగుతారు చాలామంది. అంటే నాకు నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నేను వర్క్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులతో చర్చించినప్పుడు ల్యాండ్ రీఫార్మ్స్ చాలా కష్టమండి, ల్యాండ్ రీఫార్మ్స్ అర్థం కావట్లేదని చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు. కేవలం ఇక్కడ టర్మినాలజీ అర్థమవుతే సబ్జెక్ట్ అర్థమవుతుందండి. టర్మినాలజీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి. ఈ టర్మినాలజీ కొంత ఉర్దూ పదాలతో ఉంటుంది కాబట్టి కొంచెం మనకు మొదటిసారిగా విన్నప్పుడు అర్థం అవ్వదు. 1-2 సార్లు వినడం వల్ల సులభంగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు జాగీర్దార్ సిస్టమ్ చెప్తున్నా, జాగీర్దార్లలో రకాలను చెప్తున్నా. జాగీర్దార్ అన్నటువంటిది ఒకానొక భూస్వామ్య పద్ధతి. సో ఒకానొక భూస్వామ్య పద్ధతి, అందులో రకాలు మాట్లాడుతుండే. అందులో మొదటి రకం ఏంటయ్యా అంటే పాయిగా జమియాత్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే గుర్రాలకు, సో అంటే గుర్రాలను పెంచేటువంటి స్థలం కానీ, గుర్రాలను కట్టేసేటువంటి స్థలం కానీ, అశ్వశాల, మన తెలుగులో క్లియర్గా చెప్పాలంటే పాయిగా అంటే ఏంటంటే అశ్వశాల. అక్కడ గుర్రాలను కడగడము, కట్టేయడము, వారికి మేత పెట్టడము, గుర్రాలు ఉంచడం అన్నటువంటి దాన్ని జరుగుతూ ఉంటుంది. ఆ గుర్రాలను కట్టివేసేటువంటి స్థలాన్నే లేదా అశ్వశాలనే మనము ఉర్దూలో పాయగా అని వాళ్ళు పిలిచారండి. పాయిగా జమియాత్ అంటే ఏంటంటే ఎవరైతే అశ్వశాలలో పని చేస్తూ రాజుకు సేవ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి భూములను. నిజాం కాలంలో ప్రభు యొక్క అశ్వదళాలను పోషించే వారికి, అంటే ప్రభు యొక్క అశ్వశాలలో పనిచేసేటువంటి వారికి, అంటే రాజుకు యుద్ధానికి సహకరించేటువంటి గుర్రాలను మేపడము, గుర్రాలను కడగడము, గుర్రాలను క్లీన్ చేయడము, గుర్రాలకు మేతేయడము, వాటికి సంబంధించినటువంటి పనులు చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి జాగీర్లను, వారికి ఇచ్చేటువంటి గ్రామాలనే పాయిగా జమియాత్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. పాయిగా జమియాత్ అంటే అశ్వశాలలో, అంటే గుర్రాలను మేపినందుకు వారి సేవకు మెచ్చి రాజు అంటే దానదత్తం చేసేటువంటి గ్రామాలను లేదా జాగీర్లనే పాయిగా జమియాత్ అంటారు. అది ఒకటి. ఇక రెండో దాన్ని చూసినట్లయితే జాత్. ఈ జాత్ని కొన్నిసార్లు మీకు జాట్ అని కూడా రాస్తున్నారు. జాట్ అనేది ఒక తెగ. అది ఇక్కడ జాత్ ఈజ్ రైట్. ఇక్కడ జాత్ అంటే ఏంటంటే ఎటువంటి షరతులు లేకుండా నిజాం కోసం తన జీవితం మొత్తం సేవ చేసినటువంటి వారికి, అంటే కండిషన్స్ ఏమి లేవు, ఈ సేవ చేయాలి ఆ సేవ చేయాలి అన్నటువంటి ఎలాంటి షరతులు లేవండి. సో ఎటువంటి షరతులు లేకుండా నిజాం కోసము తన జీవితం మొత్తం సేవ చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి జాగీర్లను జాత్ అంటారండి. ఎవరైతే జాత్ అనేటువంటి దాన్ని పొందుతారో వారు నిజాం ప్రభుత్వంలో గౌరవపదమైనటువంటి ప్లేస్లో ఉంటారు, గౌరవపదమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు అని. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఎటువంటి షరతులు లేకుండా జీవితకాలం నిజాంకు సేవ చేయాలి. మరి ఎలాంటి సేవ అయినా చేయొచ్చు. సహజంగా మనం ఇది మాట్లాడుకునేటప్పుడు అంటే నిజాంకి ఒళ్ళు పట్టే వాళ్ళనో శరీరం పట్టే వాళ్ళనో కొన్నిసార్లు కొన్ని నిజాం రాష్ట్రంలో వాళ్ళ ఉంపుడు గత్తెలకు ఇచ్చినటువంటి భూములు కూడా ఉన్నాయి. సో అలాంటి వాటిని కూడా మనం అంటే ప్రత్యేక సేవ, ఏ సేవ అన్నటువంటిది ఎలాంటి షరతులు లేకుండా తన జీవితం మొత్తం నైజాంకు నవాబుకు సేవ చేయాలి. అలా చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి భూమిని, అలా చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి గ్రామాలను జాత్ అంటున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని మనం జాత్ అన్నటువంటి పేరుతో పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మూడోది ఏంటయ్యా అంటే తనాకా అంటున్నారు.
ఇది ప్రత్యేకంగా ప్రభుత్వ సేవలు నిర్వర్తించేటువంటి వారికి, అంటే ఈ కాలంలో చెప్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు, ప్రభుత్వ సేవలను అందించే వారికి జీతభత్యాలకు బదులుగా ఇచ్చేటువంటి జాగీరే తనాఖా అంటారు. అంటే ఎవరైతే ప్రభుత్వ సేవలు అందిస్తూ ఉన్నారో, లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ సేవలు అందిస్తున్నారో వారికి జీతభత్యాలకు బదులుగా నిజాం నవాబు వారికి జీతభత్యాలు ఇవ్వడం మానేశాడు. ఏం చేస్తున్నాడు? జీతభత్యాలకు బదులుగా కొన్ని గ్రామాలను దానం చేస్తున్నాడు. ఆ గ్రామాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు అనుభవించండి, ఎంతో కొంత రాజుకు కట్టండి, మిగతాది మీరు అనుభవించండి. అలా ఇచ్చినటువంటి భూమిని ఏం జాగీర్ అని పిలుస్తున్నారయ్యా అంటే తనాఖా అని పిలుస్తారండి. ఈ తనాఖా అనేది కూడా ఒక టైప్ ఆఫ్ జాగీరే, దీన్ని తనాఖా అని పిలుస్తున్నారు. ఇక 4వది చూసినట్లయితే ఆల్తమ్గా అంటున్నారు. సో ఇవేంటంటే ఆల్తమ్గా భూములను అమ్మడానికి వీల్లేదండి, వంశపార్యపర్యంగా అనుభవించడానికి మాత్రమే వీలుండేటువంటి భూములు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆల్తమ్గా ఆ జాగీర్ పొందాను అనుకుందాం. ఎప్పుడైతే నేను ఆల్తమ్గా జాగీర్ పొందినానో ఆ జాగీర్ కింద వచ్చినటువంటి గ్రామాలను అనుభవించే హక్కు నాకుంది. ఆదాయం ఎంత వస్తే అంత నేను తీసుకోవచ్చు, కానీ అమ్ముకోకూడదు, ఇతరులకు ఇవ్వకూడదు. మరి నా తదనంతరము నా వారసులు దాన్ని అనుభవించవచ్చు. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పారు, వంశపార్యపర్యంగా అనుభవించడానికి మాత్రమే ఇచ్చే భూములు, వంశపార్యపర్యంగా అనుభవించడానికి మాత్రం ఇచ్చేటువంటి జాగీర్లనే ఆల్తమ్గా అంటారండి. అంటే ఎప్పుడైతే వంశపార్యపర్యం అంటే నేను, నా తనంతరం నా కుమారులు, వారి కుమారులు ఈ విధంగా ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంది. సో అమ్ముకునే హక్కు ఈ జాగీర్దారులకు ఉండదు. దీనిని సహజంగా రాజు చిహ్నానికి, అంటే తమ రాజు అన్నటువంటి దానికి 2 సింబల్స్ కోసం ఇస్తారండి. అంటే రాజు యొక్క గౌరవాన్ని కాపాడుతున్నాం, ఇంతమందికి మేము ఆల్తమ్గా ఇస్తున్నాం అంటే రాజు దగ్గర ఉండి రాజుకు బాగా సేవ చేసినారు కదా, మీరు తరతరాలు దీనిలను అనుభవించండి, తినండి, దీంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని అనుభవించండి అనేటువంటి ఇచ్చేటువంటి భూములు. ఇక 5వది చూస్తే మశ్రూతి. ఈ టర్మినాలజీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మతపరమైనటువంటి యాక్టివిటీస్ చేసినటువంటి వాళ్లకు, యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులకు, అదేవిధంగా సివిల్ సర్వెంట్స్కి అంటే పౌర సరఫరాలు లేదా పౌర సేవా సంబంధమైనటువంటి సేవలు ఎవరైనా చేసినటువంటి వారికి ఉంటే వారికి కొన్ని షరతుల మీద కొన్ని గ్రామాలను దానం చేస్తారండి. ఆ విధంగా షరతులతో దానం చేయబడినటువంటి జాగీర్లే మశ్రూతి. ఎవరికి ఇస్తారు మశ్రూతి? మత సంబంధమైనటువంటి విషయాలలో సేవ చేసినటువంటి వారికి, సైనిక సేవలు చేసినటువంటి వారికి, అదేవిధంగా సివిల్ అంటే పౌర సేవలు చేసినటువంటి వారికి, ఈ 3 రకాలైనటువంటి సేవలు చేసినటువంటి వారికి షరతులతో కొంత భూమిని దానంగా ఇస్తే దాన్ని మశ్రూతి జాగీర్ అని పిలుస్తారండి. దాన్ని ఏమని పిలుస్తారయ్యా అంటే మశ్రూతి జాగీర్ అని పిలుస్తారు. ఇక 6వది మదర్ ఈ మష్. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ పరిత్యాగము చేస్తూ సమాజం కోసం జీవించేటువంటి వారికి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ పరిత్యాగము చేస్తూ సమాజం కొరకు. ఈ ఆత్మ పరిత్యాగం చేస్తూ సమాజం కొరకు ఎవరు జీవిస్తారంటే ఎవరైనా కూడా పూర్తిగా మత విశ్వాసాలను లేదా రాజును బిలీవ్ చేసి, రాజు కోసము, తెలంగాణ ప్రభుత్వం కోసము, తెలంగాణలో మతాన్ని వ్యాప్తి చేయడం కొరకు సన్యాసంగా మారి, సో ఆత్మ పరిత్యాగం చేసుకొని తమను తాము కోల్పోయి మొత్తం నిజాం నవాబుకు లేదా తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసేటువంటి సేవకులకు ఇచ్చేటువంటి దాన్ని మదర్ ఈ మష్ అంటారు. ఇది 90% మత సంబంధ అంశాలలో పరిత్యాగం చేసినటువంటి వారికే ఇచ్చేటువంటి వారు. అంటే మతం గురించి బోధిస్తూ కంప్లీట్గా అదేవిధంగా సేవలు చేస్తూ సన్యాసాన్ని స్వీకరిస్తూ అందులోనే జీవనం గడుపుతూ జీవనం చాలించేటువంటి వారికి ఉండేటువంటి ఇచ్చేటువంటి భూములనే మనం మదరీ మష్ అంటున్నాం. ఇక 2వ దాన్ని చూసినట్లయితే
మనం జాగీర్లు అన్నటువంటిది అయిపోయింది. రెండోది సంస్థానాలు, సంస్థానాలు అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేయాలి. చాలా మటుకు చాలామంది విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంస్థానాలు ఉండేటువంటివి. సో పెద్ద సంస్థానాలు ఇవి, చిన్న సంస్థానాలు ఇవి అన్నటువంటిది ఉంది. అసలు సంస్థానం అంటే ఏంటి? నిజాం నవాబులో పాలనలో అంటే హైదరాబాదు నవాబు కింద కొన్ని హిందూ రాజ్యాలు ఉండేటువంటి, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా కొన్ని హిందూ రాజ్యాలు ఉండేటువంటి, అవి దాదాపు 14 హిందూ రాజ్యాలు ఉండేటువంటి. ఈ 14 హిందూ రాజ్యాలు ఎవరైతే నిజాం నవాబు యొక్క సుప్రమసీని, ఆధిక్యతను ఒప్పుకొని ఆయనకు పన్ను చెల్లిస్తూ ఆయన కింద పరిపాలన సాగించినటువంటి వారు ఉన్నారో వారిని సంస్థానాధీశులు అంటారు. వారి రాజ్యాన్ని సంస్థానాలు అంటారు. అట్టి రాజులను ఏమని పిలుస్తున్నారు? సంస్థానాధీశులు అని పిలుస్తారండి. అట్టి రాజ్యాలను సంస్థానాలు అంటారు. అంటే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు రాష్ట్రంలో హిందూ రాజులని అర్థం. హిందూ రాజులు ఎవరైనా ఉండి నిజాం యొక్క పాలనను, నిజాం యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి నిజాం నవాబుకు పన్ను చెల్లిస్తూ కాలం గడిపినటువంటి వాటిని సంస్థానాలు అంటారు. దాని అధిపతులను సంస్థానాధీశులు అని అంటారండి. ఇక ఈ సంస్థానాధీశులు దాదాపుగా మనం సామంత రాజులు అని చెప్పొచ్చు. సామంత రాజులుగా ఉన్నారు. మరి హైదరాబాద్ రాష్ట్రం విషయానికి వస్తే 14 సంస్థానాలు ఉన్నాయి. ఈ 14 సంస్థానాలు ఉన్నప్పటికీ ఈ 14 సంస్థానాల గురించి పెద్దగా మనకు చరిత్ర లేదు, పెద్దగా తెలిసినటువంటి అంశాలు లేవు. అయితే ఈ 14 సంస్థానాలలో 5 పెద్ద సంస్థానాలుగా పేరెందున ఉన్నాయి. ఈ 5 పెద్ద సంస్థానాల గురించి మనం డిస్కస్ చేయాలి. ఏంటి 5 పెద్ద సంస్థానాలు అయ్యా అంటే గద్వాల్ సంస్థానము, వనపర్తి సంస్థానము, పాల్వంచ సంస్థానము, జట్టిప్రోలు సంస్థానము, అమరచింత సంస్థానము అన్నటువంటివి. ఈ 5 సంస్థానాలు ఆ రోజు పెద్ద సంస్థానాలుగా ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానమ్మా, హైదరాబాదు ప్రాంతంలో 14 సంస్థానాలు ఉన్నాయి. అందులో 5 ప్రధానమైనటువంటివి పెద్దవిగా మనం చెప్పుకుంటున్నాం. ఆ పెద్ద సంస్థానాలు ఏంటయ్యా అంటే గద్వాల్ సంస్థానము, వనపర్తి సంస్థానము, పాల్వంచ సంస్థానము, బట్టిప్రోలు సంస్థానము, అమరచింత సంస్థానము. ఇవి ఆనాడు ఉండేటువంటి పెద్ద సంస్థానాలండి. మరి 14 సంస్థానాలన్నింటిలో పెద్ద సంస్థానం ఏంటయ్యా అంటే గద్వాల్ సంస్థానం. సో 14 సంస్థానంలో మనం ఈ రోజు వరకు అంటే ఆ రోజు ఉండేటువంటి 14 సంస్థానాలను అన్నింటినీ మనం చూసినట్లయితే గద్వాల్ సంస్థానం అన్నటువంటిది పెద్ద సంస్థానంగా ఉంది. సో ఇది అంటే ఇప్పుడు గద్వాల్ అన్నటువంటిది జోగులాంబ డిస్టిక్గా మనకు మారడం అన్నటువంటిది జరిగింది. మనకు 33 జిల్లాలుగా అంటే ప్రస్తుతం 33 జిల్లాలుగా మారినప్పుడు గద్వాల్ని కూడా జోగులాంబ గద్వాలుగా మనం మార్చడం అన్నటువంటిది జరిగింది. అయితే గద్వాల్ అన్నటువంటిది అప్పుడు కూడా పెద్ద సంస్థానం. హిస్టారికల్గా కూడా అక్కడ చాలా ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలిచేటువంటి జోగులాంబ, అల్లంపురం అన్నటువంటి ప్లేస్ జోగులాంబ కూడా ఆ ఏరియాలోనే గద్వాల ప్రాంతంలోనే ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మనం అంటే అప్పుడు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉండేటువంటిది ఇప్పుడు అది కూడా జిల్లా అయిపోయింది గద్వాల కూడా. సో ప్రాబ్లం ఏం లేదు. ఇక ఈ 5 సంస్థానాల్లో ఎన్ని గ్రామాలు ఉండేటివి ఆ రోజులు అంటే మనం ఓల్డెన్ డేస్ గురించి మాట్లాడుతున్నాం, హైదరాబాద్ రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. ఆ హైదరాబాద్ రాజ్యంలో ఎన్ని ఈ సంస్థానాలు ఉన్నాయి అంటే ఈ పెద్ద 5 సంస్థానాలకు కలిపి 500 గ్రామాలు ఉండేటువంటి. ఈ 5 సంస్థానాలకు కలిపి 500 గ్రామాలు ఉండేటువంటివి. ఈ 500 గ్రామాలలో 5000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేటువంటివి. ఈ 500 గ్రామాలు ఎంత ఉండేటువంటివి? 5000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేటువంటివి. ఈ సంస్థానాలు తమ పరిపాలన పరిధిలో కలిగినటువంటి గ్రామాల నుండి అనేక పేర్లతో వివిధ రకాలైనటువంటి అక్రమ పన్నులను దౌర్జన్యంగా వసూలు చేశారు అన్నటువంటిది చారిత్రక సత్యం. అంటే సో
ఒక నైజాం నవాబే ప్రజలను దోచుకున్నాడా లేదా మంచోళ్ళ చెడ్డోదే ఖచ్చితంగా మనం చెప్పలేమండి. ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంస్థానాధీశాలు కూడా అధిక పన్నులు వసూలు చేశారు, ప్రజల నుంచి దౌర్జన్యంగా పన్నులను వసూలు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మూడవది అంటే సంస్థానాలు అయిపోయిన తర్వాత ఈనాంధారీ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. సో ఈనాందారులు అంటున్నారు. సో ఈ ఈనాందారులు ఎవరయ్యా అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులను నిర్వర్తించినందుకు గాను పారితోషికంగా శిస్తును పొందే హక్కు, అంటే పూర్తిగా లేదా పాక్షికంగా ఇస్తారు. ఇక్కడ పూర్తిగానన్నా ఇవ్వచ్చు, పాక్షికంగానన్నా ఇవ్వచ్చు. సో కొన్ని విధులను నిర్వర్తించినందుకు గాను పారితోషికంగా పొందేటువంటి శిస్తు పొందేటువంటి హక్కు కలిగినటువంటి వారిని సో మనం ఏమంటున్నాం, ఇనాందారులు అని అంటున్నాం. ఉద్యోగులకు, సమాజంలో సేవ చేసిన వారికి వీటిని అందించడం అన్నటువంటిది జరుగుతుందండి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా సొసైటీలో ఎవరైనా సర్వీస్ సేవ చేసి ఉంటే ఆ సేవ చేసినటువంటి వారికి కూడా ఈనాంలను ఇచ్చేటువంటిది మనకు ఉండేటువంటిది. అదేవిధంగా దైవ కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి వారికి, ధార్మిక సంస్థలను నిర్వర్తించినందుకు కాను ప్రతిఫలంగా ఈనాములను ఇచ్చేటువంటి వారు, అంటే దైవ కార్యక్రమాలు, ధార్మిక సంస్థలను నిర్వర్తించడం, ఇలాంటి పనులు చేస్తున్నందుకు మెచ్చుకొని నిజాం నవాబు కొన్ని గ్రామాలను దానదత్తం చేసేవాడండి. అలా కొన్ని గ్రామాలను దానదత్తం చేయబడిన గ్రామాలనే మనం ఈనాములు అని పిలుస్తున్నాం. ఏ వ్యక్తికైతే అవి పొందుతాయో అతన్ని ఈనాందారులు అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మొదటేమో సేవ చేసినటువంటి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వర్తించినటువంటి వారికి ఇస్తారు. ఎవరు ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వర్తించే వారికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నామంటే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకుంటున్నాం, లేదా సమాజ సేవ చేసినటువంటి వారికి అని చెప్పుకుంటున్నాం. వీరే కాకుండా దైవ కార్యక్రమాలు నిర్వర్తించినందుకు, ధార్మిక సంస్థలను నడిపినటువంటి వారికి కూడా నిజాం నవాబులు కొంత భూమిని దానదత్తం చేసేటువంటి వారు. ఆ భూమినే మనం ఏమంటున్నాం, ఈనాం భూమి అంటున్నాం. ఈనాం భూమి పొందినటువంటి వ్యక్తులను ఈనాందారులుగా మనం చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక కవులకు కానీ, తెలంగాణ ఆది నుంచి కవులకు, కళాకారులకు ఎంతో ప్రసిద్ధి అన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు, మీరందరూ ఎరుగుదురు ఆ విషయం. యు నో దట్ థింగ్. కవులకు, కళాకారులకు, పండితులకు, మసీదులకు, మదర్సాలు అంటే మసీదు దగ్గర విద్యను నేర్పించేటువంటి విద్యాలయాలు అని చెప్పొచ్చు, మదర్సాలకు, తమ ఆస్థానంలో పనిచేసేటువంటి క్రింది స్థాయి ఉద్యోగులకు కూడా బహుమతులు, జీతభత్యాలకు బదులుగా నిజాం నవాబు భూములు ఇచ్చేవారు. ఆ భూములే ఈనాములు అంటున్నారు. సో పైన మనం పేర్కొన్నటువంటి వారితో పాటు ఇంకా ఎవరెవరికి ఇస్తున్నారు ఈనాములు అంటే, కవులకిచ్చారు, కళాకారులకిచ్చారు, పండితులకిచ్చారు, మసీదులకిచ్చారు, మదర్సాలకిచ్చారు. వీరితో పాటుగా క్రింది స్థాయిలో ఉద్యోగులు చేసేటువంటి వారికి కూడా కొన్ని భూములను దానదత్తంగా ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా కొన్ని భూములను దానదత్తంగా ఇచ్చినటువంటి భూములని ఈనాములు అని అంటున్నారు. ఆ భూములను పొందినటువంటి వారిని ఈనాందారులు అని పిలుస్తున్నారండి. ఆ భూములను పొందినటువంటి వారిని ఈనాందారులు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక హైదరాబాదు రాష్ట్రం మొత్తం మనం చూసినట్లయితే ఎంత భూమి అంటే ఎంతమంది ఈనాందారులు ఉండేటువంటి వారు అంటే, ఈ విధంగా రాజుకు సేవలు చేస్తూ లేదా ప్రత్యేక విధులు నిర్వర్తిస్తూ లేదా మత ధార్మిక సంస్థలను నడుపుతూ కవులు కావచ్చు, పండితులు కావచ్చు, మేధావులు కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు, రాజు నుంచి భూమిని పొందినటువంటి వారు అంటే ఈనాంగా పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఆ రోజు నైజాం పాలనలో అంటే 82,000 మంది ఈనాందారులు ఉండేటువంటి వారు. ఎంతమంది ఈనాందారులు ఉన్నారు హైదరాబాద్ సంస్థానంలో? 82,000 మంది ఈనాందారులు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. 82,000 ఈనాందార్స్.
ఈ 80,000 మంది 82,000 మంది అండి, 82,000, 82,000 మంది, 82,000 మంది ఈనాందారుల కింద ఎంత భూమి ఉంది? ఈ 82,000 మంది ఈనాందారుల కింద ఉండేటువంటి భూమి 8 లక్షల ఎకరాలండి. అక్షరాల 8 లక్షల ఎకరాల భూమి 82,000 మంది చేతుల్లో ఉందండి. అంటే ఒక్కొక్కరికి ఎంత భూమి ఉందో మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక ఈనాంలో చూసినట్లయితే 16 రకాలైనటువంటి ఈనాంలు ఇచ్చేవారండి. ఎన్ని రకాలైనటువంటి ఈనాంలు ఇచ్చేవారయ్యా అంటే 16 రకాలైనటువంటి ఈనాంలను నైజాం ప్రభుత్వం అంటే హైదరాబాద్ సంస్థానం ఇవ్వడం అన్నటువంటిది జరిగిందండి. మరి సేవా ఈనాం అనేటువంటి పేరుతో ఇచ్చారు. ఆ రకరకాల కొన్ని ముఖ్యమైనటువంటి రకాలను చూద్దాం. మనం 16 రకాలైనటువంటి ఈనాంలను మాట్లాడుకున్నాం కదా, అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఈనాంలను మనం చూద్దాం. అందులో మొదటిది సేవా ఈనాం. సేవా ఈనాం అంటే ఏంటయ్యా అంటే ప్రత్యేకంగా సేవ చేసే వారికి ఇవ్వబడేటువంటి భూమి. ఎవరైతే రాజుకు ప్రత్యేకంగా సేవ చేస్తున్నారో వారికి ఇస్తారు. దీన్ని సేవా ఈనాం అంటారు. ఎలాంటి సేవ చేసే వారికి ఇస్తున్నారయ్యా అంటే రాజుకు బట్టలు ఉతికేటువంటి వారికి కానీ, రాజు పడక గది శుభ్రం చేసేటువంటి వారికి కానీ, రాజుకు ఒళ్ళు పట్టేటువంటి వారికి కానీ, రాజుకు స్నానానికి వెళ్ళే ముందు మసాజ్ చేసేటువంటి, అంటే రాజుకు వ్యక్తిగత ప్రత్యేక సేవలు చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి వారు. ఉదాహరణకు మనం బట్టలు ఉతికేటువంటి వారికి ఇచ్చినటువంటి భూమిగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది చూస్తే పెద్ద ఈనాం అంటున్నారు. పెద్ద ఈనాం అంటే ఒక గ్రామము లేదా అంతకంటే ఎక్కువ భాగం అంటే ఒక గ్రామం అయిన ఇవ్వచ్చు లేదా మోర్ దాన్ విలేజ్, గ్రామం కన్నా కొంత ఎక్కువ భాగం ఇస్తే దాన్ని పెద్ద ఈనాం అని మనం చెప్పుకోవచ్చునండి. ఈ ఈనాం అన్నటువంటిది, ఈ పెద్ద ఈనాం కూడా బహుమతిగా ఇచ్చేవారండి. ఏదైతే గ్రామము లేదా అంతకన్నా పెద్ద బహుమతి ఇస్తే దాన్ని పెద్ద ఈనాంగా మనం చెప్పేటువంటి వాళ్ళమండి. ఇక ఆరాజా మక్తా, ఆరాజా అగ్రహార్ అనేటువంటి పేర్లతో కూడా ఈనాంలు ఇచ్చారు. సో మజరామా భాసరి ఈనాం, తర్వాత బలవాత ఈనాం, నీరడి ఈనాం, సో భిత్మత్ ఈనాం, ఈ రకరకాల పేర్లతో ఈనాంలు అనేటువంటి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేటువంటిది 16 ఉన్నాయి. మనకి ఇవి చాలండి. సో ఇకపోతే సర్ఫ్ ఏ కాజ్, ఇది డి, దీంట్లోనే సర్ఫ్ ఏ కాజ్. ఈ సర్ఫ్ ఏ కాజ్ అనేది కూడా ఉర్దూ పదమే. నిజాం సొంత ఖర్చుల కోసం ఉంచుకున్నటువంటి భూమిని మనం సర్ఫ్ ఏ కాజ్ అంటాం. అంటే నిజాం నవాబ్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్స్ అని చెప్పొచ్చు. సొంత ఖర్చుల కొరకు కొంత భూమిని ఉంచుకున్నారు. సో సొంత ఖర్చుల కొరకు నిర్దేశించినటువంటి భూమి లేదా గ్రామాలు, ఈ సర్ఫే కాస్ కింద గుర్తించబడినటువంటి గ్రామాలు లేదా ఇయ్యబడినటువంటి గ్రామాలు కేవలం నిజాం కుటుంబానికి మాత్రమే చెందుతాయి. వాటిని అనుభవించే హక్కు నిజాం కుటుంబానికి తప్ప ఇతరులెవ్వరికీ లేదు. అందుకోసమే మనం ఏం చెప్తున్నామయ్యా అంటే రాజు సొంత ఖర్చు కొరకు, సొంత కుటుంబ పోషణ కొరకు, సొంత కుటుంబానికి కొరకు నిర్దేశించినటువంటి భూములుగా మనం ఈ సర్ఫే కాజ్ గురించి మనం చెప్తూ ఉన్నాం. సో సర్ఫే కాజ్లు ఏంటంటే రాజు సొంత ఖర్చుల కొరకు నిర్దేశించినటువంటి భూములు అని అర్థం. సర్ఫే కాజ్ అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఫ్రమ్ అరబిక్ అండి. సో అరబిక్ నుండి గ్రహించారు. ఈ సర్ఫే కాజ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే వ్యక్తిగత వ్యయము అని అర్థం అండి. అంటే పర్సనల్ ఖర్చు, వ్యక్తిగత వ్యయము అని అర్థం. సర్ఫే కాజ్ అనేటువంటి మీనింగ్ ఏంటయ్యా అంటే వ్యక్తిగత వ్యయము. గుర్తుపెట్టుకోండి, సర్ఫే కాజ్ అంటే రాజు సొంత ఖర్చుల కొరకు నిర్దేశించినటువంటి భూమి. ఇందులో రాజు యొక్క కుటుంబం మాత్రమే అర్హత ఉంటుంది, అంటే రాజు యొక్క కుటుంబానికి మాత్రమే చెందుతుంది. ఇక ఈ సర్ఫే కాజ్ భూముల నుండి వచ్చేటువంటి ఆదాయం చూసినట్లయితే బాటకము అన్న ఆదాయం అన్న అక్కడ ఒకటే, ఎందుకంటే పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయమే. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖజానాకు చేర్చేవారు కాదండి. ఎందుకు ఖజానాకు చేర్చారంటే సర్ఫే కాజ్ అనేది రాజకుటుంబానికి ఉద్దేశించినటువంటి భూమి.
రాజుకు ప్రత్యేకమైనటువంటి ఖర్చులకు ఇచ్చినటువంటి భూమి కాబట్టి దీనిని ఖజానాకు చేర్చేవారు కాదు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఖజానాకు చేర్చేవారు కాదు. మరి ఎంత భూమి ఉండేదయ్యా సర్ఫే కాస్ కింద అంటే 5,682 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉండేది. 5,682 చదరపు మైళ్ళ విస్తీర్ణములో 1,374 గ్రామాలు 1,374 గ్రామాలు రాజు సొంత ఖర్చు కొరకు నిర్దేశించారు. భూమి విషయంకి వస్తే చదరపు మైళ్ళల్లో చెప్పాల్సి వస్తే 5,682 చదరపు మైళ్ళను రాజు యొక్క కుటుంబ ఖర్చుల కొరకు, రాజు యొక్క వ్యక్తిగత ఖర్చుల కొరకు నిర్దేశించారండి. అంటే దాదాపుగా సుమారుగా చూసినట్లయితే ఇక్కడ మనం విస్తీర్ణంలో 1,374 అంటున్నామంటే 1,374 అని చెప్తున్నాం. ఇంచుమించుగా 1,400 గ్రామాలులో ఈ నిజాం కంటే సర్ఫే కాస్ భూమి కింద ఉన్నాయని మనం చెప్పవచ్చునండి. ఇకపోతే కల్సా లేదా దివాణి లేదా రైతువారీ విధానం అంటారు. ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడినటువంటిది. ఇది ఏంటంటే చూద్దాం. ప్రభుత్వ యంత్రాంగమే ప్రత్యక్షంగా శిస్తు వసూలు చేసేటువంటి భూమిని కల్సా భూమి అంటారు. అంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమే వచ్చేసి ప్రత్యక్షంగా భూమి శిశులను వసూలు చేసుకునేటువంటి వారు, అంటే పన్నును వసూలు చేసుకుంటే దాన్ని కల్సా భూమి అనేటువంటి వారండి. ఇక ఈ కల్సా భూమి కింద అంటే ఇది రైతువారి పద్ధతి అని మనం చెప్పొచ్చు. అప్పుడు కల్సా అని పిలిచేటువంటి వారు, కల్సా లేదా దివాణి అని పిలిచేటువంటి వారు. ఇప్పుడు మనం రైతువారి సిస్టమ్కి సమానంగా ఉంటుంది కాబట్టి రైతువారి సిస్టమ్ అని కూడా దీన్ని మనం చెప్పవచ్చండి. ఇప్పుడు దీని కింద చూసినట్లయితే 60% 60% భూమి దివాణి కింద లేదా కల్సా కింద తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటిది. 60% భూమి దివాణి లేదా కల్సా కింద తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటిది. మరి ఈ ప్రాంతంలో కూడా అంటే తెలంగాణ ప్రాంతంలో మనం చూసినట్లయితే 1676లో ఒక క్రమబద్ధమైనటువంటి సర్వే సెటిల్మెంట్ విధానం అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. సాలార్జంగ్ వంగ్ కాలంలో, అంటే మొదటి సాలార్జంగ్ కాలంలో 1676లో 1672వ సంవత్సరములో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ వచ్చిందండి. దాన్ని మనం సర్వే సెటిల్మెంట్ విధానము అంటున్నామండి, క్రమబద్ధమైనటువంటి సర్వే. సో ఇక దానికి ముందు చూసినట్లయితే అంటే బిఫోర్ 1676 చూస్తే దళారీ పద్ధతి ఉండేటువంటిది. ఈ దళారీ పద్ధతుల్లో 3 అంచెల్లో ఉండేటువంటిది. దీనినే మనం సర్బస్తా, పాన్బస్తా, ఇజారా అని పిలిచేవాళ్ళం. అంటే భూమి శిస్తు అన్నటువంటిది ఈ సర్వే సెటిల్మెంట్ యాక్ట్ అన్నటువంటిది రాకముందు ఎప్పుడు వచ్చింది? సర్వే సెటిల్మెంట్ యాక్ట్ 1676లో వచ్చింది. ఎవరి కాలంలో వచ్చిందయ్యా అంటే సాలార్జంగ్ 1. ఈ మొదటి సాలార్జంగ్ 1 కాలానికి బిఫోర్ మరి ఎలా పన్నులు ఉండేది అయ్యా అంటే దళారీ సిస్టమ్ ఉండేటువంటిది, అంటే దళారీల పద్ధతి ఉండేటువంటిది. దళారీల పద్ధతి 3 రకాలుగా ఉండేటువంటిది. ఆ 3 రకాల దళారీల పద్ధతి ఏంటయ్యా అంటే సర్బస్తా, పాన్మస్తా, ఇజారా అన్నటువంటిది విధానం ఉండేటువంటిది. ఇక సర్బస్తా లేదా తహూడు, ఈ సర్బస్తా లేదా తహుడ మనం అప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తున్నాం. ఆ 3 రకాలని వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని పొందడం. వీళ్ళు దళారులు 3 కూడా. ఈ దళారీ సిస్టమ్ ఉండేటువంటి సర్బస్తా అంటే ఒక దళారీ, పాన్మస్తా అంటే ఒక దళారీ, ఇజారా అంటే ఒక దళారీ వ్యవస్థ. ఈ సర్బస్తా లేదా తహూడ్లో చూసినట్లయితే వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునేటువంటి అధికారం పొందేటువంటి వారు. ఎవరైతే వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని పొందుతున్నారో వారిని మనం సర్బస్తా లేదా తహూడ్ అని చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే పాన్మక్తా అన్నటువంటిది ఇంకొకటి ఉంది. దీనిలో స్థిరమైనటువంటి శిస్తును నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే శిస్తు పెరగడం అన్నటువంటిది ఉండదు. అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం? పాన్మక్తా అంటున్నాం. ఇకపోతే ఇజారా అంటున్నారు. ఇజారాలో చూసినట్లయితే సాగులో లేని భూములను
సాగులోకి తెచ్చేటువంటి పద్ధతి, తెచ్చి పన్ను వసూలు చేసేటువంటి పద్ధతి. దీనికోసమే దేశ్ముఖ్లని, సర్ దేశ్ముఖ్లని, సర్ దేశాయ్లని, దేశ్ పాండేలని, పండిట్లని, కర్ణాలని పిలిచేవాళ్ళండి వీళ్ళని, ఇజారా వాళ్ళని. అసలు మనం ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నాం అన్నటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. సో వన్స్ అగైన్, ఇజారా అంటే ఏంటంటే సాగులో లేని భూములను సాగులోకి తెచ్చేటువంటి పద్ధతి. వీరిని స్థానికంగా ఏమని పిలిచేవాళ్ళంటే ఇజారాలో ఉండేటువంటి దళారులను దేశ్ముఖ్లని, సర్ దేశ్ముఖ్లని, సర్ దేశాయ్లని, అదేవిధంగా దేశ్ పాండేలని, పండిట్లని, కరణాలు అని పిలిచేవాళ్ళండి. ఇది బిట్టు గతంలో వచ్చింది, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని చూడండి. ఇక ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి వాటి గురించి మనం పాయగా జమియాత్ గురించి డిస్కస్ చేసాం. అంటే జాగీర్దారీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. ఎన్ని రకాల జాగీర్దారులు ఉన్నాయో చూసాం. పాయగా జమియాత్ అన్నాం, అంటే ఏంటో తెలుసుకున్నాం. అశ్వశాలకు సంబంధించినటువంటి వారికి, అదేవిధంగా జాత్ ఎవరికి ఇస్తారో తెలుసుకున్నాం. తనాకా అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రభుత్వ సేవలు అందించినటువంటి వారికి ఇచ్చేటువంటి భూములను తనాకా అన్నారు. ఆల్తమ్గా అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా మష్రుతి అంటే ఏంటో తెలుసుకున్నాం. మదరీ మష్ గురించి తెలుసుకున్నాం. ఇక సంస్థానాలు, తెలంగాణ రాష్ట్రంలో 14 సంస్థానాలు ఉన్నట్లుగా తెలుసుకున్నాం. అందులో 5 పెద్ద సంస్థానాలని తెలుసుకున్నాం. అవి ఏంటయ్యా అంటే 1 గద్వాలని, 2 వనపర్తి అని, 3 పాల్వంచ్ అని, 4 భట్టిప్రోల్ అని, 5 అమరచింత అని 5 పెద్ద సంస్థానాలుగా తెలుసుకున్నాం. ఇక తర్వాత చూసినట్లయితే ఈ సంస్థానాల్లో ఎంత భూములు ఉండేటువంటిది చూసాం. ఈ 5 సంస్థానాల్లో దాదాపుగా 500 గ్రామాలు ఉండేటువంటి ఈ 5 గ్రామాల్లో 5,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేటువంటి దాన్ని అటువంటి తెలుసుకున్నాం. ఈనాందారులు అంటే ఎవరో తెలుసుకున్నాం. సో రాజుకు విధులు నిర్వర్తించినటువంటి వారికి ఇచ్చేటువంటి భూములను ఈనాం అంటున్నాం. 16 రకాల ఈనాంలు తెలుసుకున్నాం. అందులో ప్రధానమైనటువంటి ఈనాంల రకాలు కూడా చూసినాం. సర్ఫే కాజ్ అంటే రాజు సొంత ఖర్చుల కోసం ఇచ్చినటువంటి భూమి సర్ఫే కాజ్ అనబడుతుంది. దాని గురించి కూడా మనం చూసాం. ఇక రైతువారీ విధానం చూసాం. దీంట్లోనే 1676లో సో సర్వే సెటిల్మెంట్ యాక్ట్ గురించి డిస్కస్ చేసాం. సాలార్ జంగ్ తీసుకొచ్చాడని. దానికి ముందు ఎలా ఉండేటువంటిది చూసామంటే సర్బస్తా, పాన్మస్తా, ఇజరీ అనేటువంటి పేర్లతో ఉండేటువంటిది చూసాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వీటి గురించి క్లియర్గా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ టీ సాట్.